వాటిని నేను ఊరికే పట్టుకొని ఒక 2 పట్టుకున్నా చేతిలో. దట్ వే ఇంటికి తీసుకెళ్ళి మెమరీ లాగా ఉంటుంది అనుకొని పట్టుకుంటే మా టూర్ గైడ్ చెప్పాడు అవి తీసుకొని వెళ్ళకూడదు. కస్టమ్స్లో మన ఫ్లైట్ దిగిన తర్వాత, ఫ్లైట్ కాదు, షిప్ దిగిన తర్వాత మళ్ళీ అమెరికా వచ్చేసేటప్పుడు అక్కడ కస్టమ్స్లో వాళ్ళు పట్టుకొని పక్కకు తీసుకెళ్తారంట. మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న బానిస ఇల్లు కనిపిస్తాయి చూడండి. ఈ చిన్న చిన్న అవి ఎలా ఉన్నాయి చూసారా? చిన్న మందిరాల్లో అప్పట్లో బానిసల్ని బస చేయించేవారు అక్కడ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే షిప్ దిగాము. కెరీబియన్ ఐలాండ్స్లో ఒకటైన బోనేర్ ఐలాండ్ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా సెక్యూరిటీ అది ఉంటుంది. దిగిన వెంటనే ఆ ఏరియాలో మనం దిగి లోపలికి వెళ్ళడానికి మనల్ని ఏమి క్వశ్చన్స్ అడగరు. కానీ అక్కడ నుంచి మళ్ళీ షిప్లోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం పర్మిషన్ ఉండాలి. సో యూజువల్గా పోర్ట్ దగ్గర 1 లేదా 1 or 2 or 3 షిప్స్ వరకు ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఎంతమంది వచ్చినా 3 షిప్పుల్లో నుంచే కదా వస్తారు. అందుకని వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఏం అడగరు. కానీ బయటికి మళ్ళీ షిప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం మన ఐడి, షిప్ రిలేటెడ్ కార్డ్ అది చూపించాలి. సో వన్స్ దిగిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ టూర్ గైడ్స్ ఉంటారు. ఆ టూర్ గైడ్స్ మనకి చెయ్యి ఊపుతూ ఇట్రండి అని చూపిస్తారు అన్నమాట. ఆ ఐలాండ్ అంటే కాస్త చిన్నగానే ఉంటుంది కదా. సో ఆ టూర్ గైడ్స్ ఏంటంటే మొత్తం ఆ మ్యాప్ చూపించి ప్రతి ఒక్కరికి ఒక ఐలాండ్ని బట్టి ఒక ప్రైస్ మాట. ఒక దగ్గర మేము $30 పే చేసాం, ఒక దగ్గర $35 ఒక్కొక్క పర్సన్కి. వాళ్ళు ఏం చేస్తారంటే బస్ ఎక్కించి ఆర్ కొన్నిది ఎలా ఉంటుందంటే మీకు మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కొంతమంది ఏమో జనరల్ వ్యాన్ లాగా వెనకాల బస్సులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నిట్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి మొత్తం ఐలాండ్ అంతా చూపిస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారు. లాస్ట్లో ఒక 2-3 అవర్స్ బీచ్ దగ్గర వదిలేస్తారు అన్నమాట. మీకు కావాలంటే అక్కడ బీచ్ దగ్గర టైం స్పెండ్ చేయొచ్చు. కానీ అంత తిరిగిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఆ బీచ్ దగ్గర ఉంటే ఆ వేడికి ఉండలేము. సో నేను మా వారి వెళ్ళాం కాబట్టి మేము అంత బీచ్ దగ్గర ఏం స్పెండ్ చేయలేదు, చూసి వెనక్కి వచ్చేసాము. పిల్లలతో వెళ్తే మాత్రం మీరు డెఫినెట్గా బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. సో దాని తర్వాత అది మనం ఇప్పుడేమో బస్ ఎక్కేసాము. బస్ ఎక్కి అది బస్ అంటే బస్ కాదులేండి, చిన్న మినీ వ్యాన్ లాంటిది. సో అది ఎక్కి తీసుకెళ్తున్నారు. సో చుట్టూ అంటే మనకి చిన్న విలేజ్లా అనిపిస్తుంది చూడ్డానికి. చిన్న చిన్న ఇల్లు, అక్కడ ఉండే థింగ్స్ అని. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా సముద్రం పక్కన మీరు గమనిస్తే తెల్లగా ఏదో కనిపిస్తుంది చూసారా? అదేంటనుకుంటున్నారు? ఉప్పు అండి, తెల్లటి ఉప్పు. అది పేరుకుపోయి ఉంటుంది. ప్రత్యేకత అదే. అక్కడ మెయిన్ ఇంపార్టెన్సే సాల్ట్ తయారు చేస్తారు ఈ పర్టికులర్ ఐలాండ్లో. మనం వాడే అది ఎండలో ఆరిన తర్వాత అది లెఫ్ట్ ఓవర్ ఐ థింక్ సాల్ట్లా మారుతుంది అనుకుంటా. చాలా అంటే తెల్లటి ఉప్పు అండి. మన రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, బోనేర్లో ఎటువైపు చూసినా సరే సముద్రం పక్క నుంచి కనుక మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు సాల్ట్ కనిపిస్తుంది. అదిగో చూడండి, మీకు అక్కడ మన పిరమిడ్స్లా ఉన్నాయి చూసారా? అదేంటో తెలుసా? సాల్ట్ అంతా సెట్ చేసి దాన్ని అక్కడ కొండలు గుట్టలుగా పెడతారు. సో మనకేం చేస్తారంటే మనకి టూర్ గైడ్స్ మెయినే సాల్ట్ కదా ఇక్కడ. ఆ సాల్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అసలు ఎలా ఉంటుంది, అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్లా ఒకటి ఉంటుంది, అక్కడ ఎలా తయారు చేస్తున్నారు. 50 feet ఉంటుందండి ఒక్క గుట్ట. 50 అడుగులు ఎత్తుంటాయి. ఇంకా అక్కడ సూర్యుడి వేడితో సముద్రం ఆవిరైపోతూ ఉంటుంది. ఆ మిగిలిన ఉప్పుని ఇలా సేకరించి పెద్ద పెద్ద కొండల్లా తయారు చేసి పెడతారన్నమాట. ఏంటో అసలు అది చూస్తుంటే మాత్రం తెల్లటి మంచు కొండల్లా కనిపిస్తాయి. ఎందుకంటే మాకు ఇంతకుముందు మా పాత వీడియోస్లో చూసే ఉంటారు,
స్నో పడి అలా పెద్దగా ఉంటాయి కదా, సేమ్ నాకైతే అలాగే అనిపించింది. ఏదో మంచుతో కట్టిన కొండల్లా అనిపించింది. సో కానీ ఈ అందమైన ద్వీపం వెనకాల ఒక బాధాకరమైన ఒక చరిత్ర ఉందిటండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న బానిస ఇల్లు కనిపిస్తాయి చూడండి. ఈ చిన్న అవి ఎలా ఉన్నాయి చూసారా? చిన్న మందిరాల్లో అప్పట్లో బానిసల్ని బస చేయించేవారు అక్కడ. వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి మనకి పనికి వస్తారు కదా, ఆ పనికి వచ్చిన వాళ్ళు ఈ ఎండవేడికి గంటల తరబడి ఉప్పు తయారీ చేసి ఉంచేవారు. వాళ్ళకి ఇల్లు అవి ఏవి ఉండేవి కాదు కదా. అయితే దీంట్లో పెట్టేవారు. నిజంగా చెప్తే అంటే లో లెవెల్ బానిసలు అయితే దాంట్లో కూడా ఉండే ఛాన్స్ ఉండేది కాదుట. ఈ మేనేజర్లు ఆ పైన వాళ్ళు ఉండేవారంట ఇక్కడ ఆ చిన్న ఇళ్ళల్లో. ఇప్పుడు మనం ఈ ఇల్లు చూస్తుంటే మనం ప్రస్తుతం జీవిస్తున్న లైఫ్ ఏదైతే ఉందో అది ఎంత అదృష్టమైందో అని గుర్తొచ్చింది. నాకు అనిపించింది మనం ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి, మనం ఈ పర్టికులర్ టైంలో మనం ఉన్నాము అప్పుడు కాకుండా అని. సో ఇక్కడ ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నీటి రంగు మారుతూ ఉంటుంది. కొన్ని చోట్ల తెల్లని లేత గులాబీ ఆర్ ముదురు గులాబీ కలర్లో ఉంది చూసారా సముద్రం. ఎందుకంటే సముద్రం నుంచి ఉప్పు తీయడం వల్ల ఇందులో ఉండే న్యాచురల్ బ్యాక్టీరియా కలరు మార్చేస్తుందన్నమాట. నీళ్లు ఎండినప్పుడు మిగిలిన నీరు ఇంకా ఎక్కువ రోజ్ కలర్ అవుతుంది అన్నమాట. సో అది మీకు యాక్చువల్ సముద్రం చూపిస్తా అండి. ఇక్కడ ఒక దగ్గర ఆగుతాం మేము. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్నోర్క్లింగ్ అన్నది చాలా మెయిన్. ఈ పర్టికులర్ ఐలాండ్లో స్నోర్క్లింగ్ ఎక్కువ చేస్తారు జనాలు. డైవింగ్, స్నోర్క్లింగ్ ఇక్కడ చాలా ఎక్కువ చేస్తారన్నమాట. ఎందుకంటే చాలా క్లియర్గా ఉంటుంది కదా. సో కిందకి వెళ్ళి కొంచెం డీప్గా వెళ్తే ఆ అండర్ వాటర్లో ఏవైతే కొరల్స్ అవి ఉంటాయో అవి చాలా క్లియర్గా కనిపిస్తాయి కదా వీళ్ళకి. సో అందుకని ఆ కింద వరకు వెళ్ళి చూసి చాలా నచ్చుతుంది వాళ్ళకి. నేను స్నోర్క్లింగ్ చేయలేదండి, నాకు ఫస్ట్ స్విమ్మింగే రాదు. సో దానివల్ల స్నోర్క్లింగ్ చేయాలంటే కొద్దిగా కష్టం కదా, అందుకని స్నోర్క్లింగ్కి స్విమ్మింగ్ రానవసరం లేదు. బట్ స్టిల్ సముద్రం లోపలికి వెళ్ళి ధైర్యంగా చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి కదా మనకి, అందుకని వెళ్ళలేదు. మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొరల్స్ ఉంటాయి కదా, అదే మీకు చూడండి మన రాళ్ళలా కనిపిస్తున్నాయి బీచ్ మీద. వాటిని నేను ఊరికే పట్టుకొని ఒక 2 పట్టుకున్నా చేతిలో. దట్ వే ఇంటికి తీసుకెళ్ళి మెమరీ లాగా ఉంటుంది అనుకొని పట్టుకుంటే మా టూర్ గైడ్ చెప్పాడు అవి తీసుకొని వెళ్ళకూడదు. కస్టమ్స్లో మన ఫ్లైట్ దిగిన తర్వాత, ఫ్లైట్ కాదు, షిప్ దిగిన తర్వాత మళ్ళీ అమెరికా వచ్చేసేటప్పుడు అక్కడ కస్టమ్స్లో వాళ్ళు పట్టుకొని పక్కకు తీసుకెళ్తారంట. ఆ గోలంతా ఎక్కడ పడతాను నేను అని ఇంకా మళ్ళీ వాటిని అదే వదిలేశాను. సో ఓవరాల్ మీకు ఈ బోనేర్ టూర్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకోటి మెయిన్ ఒక విషయం చెప్పలేదు మీకు. బోనేర్లో ఫ్లెమింగోస్ ఉంటాయి కదా, ఫ్లెమింగోస్ ఎందుకు పింక్ కలర్లో ఉంటాయి అని వాళ్ళు అడిగితే నేను ఎప్పుడు దాన్ని అంత ఆలోచించలేదు. ఎందుకు అవి అంత పింక్ కలర్లో ఉంటాయి, పుట్టినప్పుడు ఎందుకు వైట్ కలర్లో ఉంటాయి అని. మీకు ఎవరికైనా తెలుసా ఎందుకు పింక్ కలర్లో ఉంటాయో ఫ్లెమింగోస్? ఎందుకంటే అవి ష్రింప్ తింటాయిట. ఆ ష్రింప్ ఎంత ఎక్కువ తింటే అవి అంత పింక్ కలర్కి మారుతాయంట. వాళ్ళ డైట్ వల్ల ఫ్లెమింగోస్ పింక్ కలర్కి వస్తాయటండి. మీకు ఎవరికైనా తెలుసా అది? నాకు తెలియలేదు, చాలా రోజులు తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో అదండి. ఎలా అనిపించింది ఈ వీడియో? బాగుందంటే ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.